అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి తెలంగాణ ప్రజల కళ్ళు కప్పి ఎన్నైతే కుంభకోణాలు చేస్తున్నాడో ఆ కుంభకోణాల్లో పేద బిడ్డల పొట్టగొట్టి కనీసం అంటే 20,000 మంది చిరు వ్యాపారులందరూ కూడా వాళ్ళు రోడ్ల మీద పడి ఏడుస్తూ ఉంటే ఇలా పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు వాళ్ళ అధికార పార్టీకి చెందిన బడా నాయకులు వాళ్ళకే కాంట్రాక్ట్లు వచ్చేటట్టుగా జీవో నెంబర్ 17 తీసుకొచ్చిండు. దాని గురించి ఈరోజు తెలంగాణ ప్రజలకు వివరించాలని అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషన్ల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే అక్రమ కేసులు పెట్టే పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రశ్నించే వాళ్ళందరినీ జైలుకు పంపించే పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. ఇలా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హయాంలో గురుకుల పాఠశాలల్లో ఇప్పటివే 103 మంది పిల్లలు చనిపోయారు. ఈ గురుకుల పాఠశాలల్లో ఎన్నో విషాహార సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అది కరెక్ట్ చేయడం చేతగాక ఇంకొక కొత్త కుట్ర గురుకుల పాఠశాలను మాత్రమే కాదు మొత్తం ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలు, కేజీబీవీలు అన్ని పాఠశాలలను నిర్వీర్యం చేసి ఆ పాఠశాలల్లో ఉండే సంపద అంతా కూడా కేవలం వాళ్ళ పార్టీ బడా నాయకులకు దోచిపెట్టడానికే జీవో 17 తీసుకొచ్చిండు. నేను కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. అందులో ప్రధానమైన ఉదాహరణ కోడిగుడ్ల కుంభకోణం. దాదాపుగా 600 కోట్ల కుంభకోణం ఇది. ఒకటి కాదు, రెండు కాదు, 600 కోట్లు జీవో నెంబర్ 17 ద్వారా. ఇక వివరాల్లోకి పోతే కేసీఆర్ గారి హయాంలో ప్రతి స్కూలు మండలానికి ఒక 6 నుంచి 10 స్కూల్స్ ఉంటాయి. ప్రతి స్కూలుకు కూడా కాంట్రాక్ట్లు ఉండేవాళ్ళు. అంటే స్కూలుకు బియ్యము, పప్పులు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రేషన్ షాపుల ద్వారా, గోడౌన్ల ద్వారా సప్లై చేస్తే నూనె కానీ, పాలు కానీ, కూరగాయలు కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, మరి ముఖ్యంగా కోడిగుడ్లు కానీ, అదేవిధంగా మిగతా చక్కెర కానీ, పసుపు కానీ, కారం కానీ ఇవన్నీ కూడా రకరకాల చిరు కాంట్రాక్టులు సప్లై చేసేవాళ్ళు. అంటే ఒక స్కూలుకు ఆధారంగా కనీసం అంటే 10 మంది చిరు కాంట్రాక్టర్లు బతికేవాళ్ళు. రెక్కాడితే డొక్కాడ నుంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, అదేవిధంగా పేదరికంతో మగ్గుతున్న వాళ్ళు, ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా బతికిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ స్కూళ్ళల్లో చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసి వాళ్ళు కనీసం అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు సంపాదించుకునేవాళ్ళు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో ఆ పరిస్థితి లేదు. వీళ్ళందరూ కూడా రోడ్ల మీద పడ్డారు. తెలంగాణలో 20,000 మంది కాంట్రాక్టర్ల పొట్టగొట్టిండు రేవంత్ రెడ్డి. వాళ్ళంతా చిరు వ్యాపారులు. వాళ్ళు బడబడ మెగా కృష్ణారెడ్డి, సీఎం రమేష్, పొగ్గులేటి శ్రీనివాసరెడ్డి లాంటి కాంట్రాక్టర్లు కారు. చాలా చిన్నవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు తెలంగాణ భవన్ ఇలా పేద ప్రజలందరికీ కూడా తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజీగా మారిన ఈ పరిస్థితుల లోపల బాధలున్న ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ భవన్కి వస్తున్నారు. ఇలా వీళ్ళ పొట్టగొట్టిండ్రు, వీళ్ళ రోడ్డు మీద పడ్డారు కాబట్టి వీళ్ళ తెలంగాణ భవన్కి వచ్చిండ్రు. ఇక మిత్రులారా, కేసీఆర్ గారి పాలనలో ఏం జరిగేది చెప్తా, రేవంత్ రెడ్డి పాలనలో ఏం జరుగుతున్నది ఇప్పుడు తెలంగాణ ప్రజలందరికీ కూడా ఉదాహరణలతో నేను వివరిస్తాను. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెండర్లు వేయాలంటే చిరు వ్యాపారులు వాళ్ళు టెండర్ ఫాము కేవలం 500 రూపాయలు కట్టి కలెక్టర్ దగ్గర, ఆ టెండర్ కలెక్టర్ దగ్గరనో, ప్రిన్సిపాల్ దగ్గరనో, ఆర్సీఓ దగ్గరనో కట్టి టెండర్ ఫామ్ తీసుకునేటోళ్ళు. కానీ ఇలా అది పెద్దదా ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో ఒక టెండర్ ఫామ్ ధర 25,000 రూపాయలు ఉంది. ఎక్కడ 500 రూపాయలు, ఎక్కడ 25,000 రూపాయలు? రేవంత్ రెడ్డి, నీకు పేదోళ్ళు వేస్తే ముఖ్యమంత్రి అయినవా, లేకపోతే మెగా కృష్ణారెడ్డి, లేకపోతే ఆ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, ఆ కోడిగుడ్ల వ్యాపారి ఉన్నాడుగా మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, లేకపోతే జానారెడ్డి చుట్టాలు ఓట్లు వేస్తే ముఖ్యమంత్రి అయినవా? ఆలోచించుకో ఒకసారి. టెండర్ ఫాము ఒక్కొక్కటి 500 రూపాయలు కేసీఆర్ గారు ఇస్తే పేదోళ్ళ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 25,000 రూపాయలు పెట్టింది. ఎవరికి అర్థం కాదనుకుంటున్నావా ఈ కుట్ర? వీళ్ళందరూ రోడ్ల మీద పడాలి, వాళ్ళు మాత్రమే
కాంట్రాక్టులు రావాలని ఈ పని చేసినావు. రెండవది, క్యాటరింగ్కు అప్పుడు జనరల్ క్యాటరింగ్కు ₹1,00,000 ఉంటే జనరల్ క్యాటరింగ్కు ఒకప్పుడు టర్నోవర్ సర్టిఫికేట్ లేదు. వీళ్ళందరికీ ఎక్కడి నుంచి టర్నోవర్ వస్తుంది? వీళ్ళు ట్యాక్స్ కట్టే బ్రాకెట్లో ఉండరు. అందుకొరకు వీళ్ళకు టర్నోవర్ అనే నిబంధన విధించలేదు. కానీ ఇలా రేవంత్ రెడ్డి టర్నోవర్ అనే నిబంధన పెట్టి ఒక్కొక్కరు ఇప్పుడు 50 లక్షల ఈఎండి కట్టాలంటున్నారు ప్రతి స్కూల్కి కూడా. 50 లక్షల ఈఎండి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? 10 తరాలు కష్టపడ్డా వీళ్ళ దగ్గరికి 50 లక్షల ఈఎండి రాదు. ఆ 50 లక్షల ఈఎండి కడితేనే టెండర్కు రమ్మంటున్నారు. ఇక అదేవిధంగా మరి కిరాణం చేసే వాళ్ళైతే ఇలా రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? డిస్ట్రిక్ట్కు 9 కోట్ల టర్నోవర్ చూపించమంటున్నాడు. 9 కోట్ల టర్నోవర్. ఆనాడు కేసీఆర్ గారు కేవలం కిరాణంకి 100 లక్షల రూపాయలు మాత్రమే పెట్టిండు. కానీ ఇక్కడ 9 కోట్ల టర్నోవర్ చూపించమంటున్నాడు రేవంత్ రెడ్డి. మీరు చూడండి ఎంత అన్యాయమో, ఎంత పేద ప్రజలంటే ఎంత కసి, ఎంత వివక్ష ఉన్నదో ఇప్పుడు అర్థమవుతూ ఉన్నది. అదేవిధంగా కేసీఆర్ గారి పాలనలో ఒక్క కాంట్రాక్టర్ 3 స్కూళ్ళ దాకా చేసుకోవచ్చు. అంటే ఒక స్కూలు చేతనైతే ఒక స్కూలు, కూరగాయలు మాత్రమే చేతనైతే కూరగాయలు, లేకపోతే చికెన్ చేతనైతే చికెను, మటన్ చేతనైతే మటను, లేకపోతే కోడిగుడ్లు అంటే కోడిగుడ్లు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మండలాన్ని ఒక యూనిట్ చేసిండ్రు.